ఓటు హక్కు వజ్రాయుధమని ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు కాలువ శ్రీరాంపూర్ తహసీల్దార్ జాహిద్ పాషా. మండలంలోని వెన్నంపల్లిలో ఓటు హక్కు ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ప్రతిజ్ఞ చేసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ జాహిద్ పాషా మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకుని మంచి సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకోవాలని కోరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వెన్నంపల్లి, చిన్నారత్పల్లి, కాలువ శ్రీరాంపూర్ గ్రామంలో పోలింగ్ శాతం తగ్గిందని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని గ్రామాల్లో 100% పోలింగ్ జరిగే విధంగా గ్రామస్థాయి అధికారులు కృషి చేయాలన్నారు. రాజకీయ నాయకులు పెట్టే ప్రలోభాలకు లొంగకుండా స్వచ్ఛందంగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని వారు కోరారు. మన ఓటు హక్కు గురించి ఏమో ప్రతి ఒక్కరు కానీ మన ఇంటి ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఇంటి పెద్ద మనుషులకి ఎంతమంది వచ్చిన వాళ్ళు కానీ మీ బాబులు కానీ బాబులు ఎడ్యుకేషన్ పర్పస్ కానీ హైదరాబాద్, ఢిల్లీ, బాంబాయి, కలకత్తా ఎక్కడైనా కూడా చదువుకుంటే ఇక్కడ 13 తారీఖు నాడు తప్పకుండా వచ్చే నెల 13/5/2024 రోజున తప్పకుండా మనం వాళ్ళు వచ్చి ఓటు వేసుకోవడానికి అంటే వాళ్ళ సద్వినియోగం చేసుకోవాలని మీరు తప్పకుండా తెలియజేయాలి. ఎందుకంటే మనకు పై చదువుల కోసం ఏమైనా కదా మా గిరివాద కదా కానీ ఎవరైనా వచ్చి ఏమో సర్టిఫికేట్ కూడా కావాలంటే ఓటు రిజిస్టర్ మన ఉన్నదా లేదా, ఆధార్ కార్డు ఉన్నదా లేదా, ఇవన్నీ తెలుసుకుంటారు. అందుకని ఇక్కడ ఓట్లు లేనప్పుడు ఏమో మనం ఓటు వేయలేనప్పుడు మనం బియ్యాలతో కూడా చెప్తాం మనం అసలు ఇక్కడ ఊళ్ళో నివసించడం లేదు, మనం తొలగించడం మనం చెప్పి వాళ్ళని తొలగిస్తాం. చదువుకున్న వాళ్ళైనా చదువు లేని వాళ్ళైనా ఒక్క రోజు కోసం 2 రోజుల కోసం వాళ్ళు ఇచ్చే డబ్బు కోసం, మద్యం కోసం, మందు కోసం మీరు దానికి తలొగ్గి ఓటు వేస్తే మాత్రం అది భవిష్యత్తు తరాలకు అది పెద్ద ప్రమాదం. ప్రజలు బాగుపడతారు.